అంతర్యుద్ధం ఛాయలు వీడడం లేదు. అసద్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగి దేశం విడిచి వెళ్లిపోయినా ఇంకా తిరుగుబాటు జరుగుతూనే ఉంది. తాజాగా సిరియా తీర ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో దాదాపు 200 మందికి పైగా మరణించారు. అసద్ గ్రూప్ ప్రభుత్వ దళాలకు చెందిన హయత్ తహ్రీర్ అల్ షామ్ మధ్య జరిగిన దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే సాయుధ దళాలపై అసద్ గ్రూప్ దాడులు చేసింది. దీంతో అసద్ గ్రూప్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ రివెంజ్ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. సిరియాలో దాదాపు 14 ఏళ్లుగా జరిగిన అంతర్యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. అధ్యక్షుడు అసద్ దేశాన్ని విడిచి వెళ్లిపోవడంతో అక్కడ తిరుగుబాటు గ్రూపులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయినా అక్కడ ఇంకా ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్యుద్ధం సమస్య ఇంకా దేశాన్ని వేధిస్తూనే ఉంది. తాజాగా సిరియా తీర ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు. ఇది అసద్ గ్రూపునకు ప్రభుత్వ దళాలకు చెందిన హయత్ తహ్రీర్ అల్ షామ్ నేతృత్వంలోని గ్యాంగ్ చేసిన ఘోరమైన దాడిగా చెబుతున్నారు. డిసెంబర్ ప్రారంభంలో ఇస్లామిస్టు గ్రూపు హయత్ తహ్రీర్ అల్ షామ్ నేతృత్వంలో తిరుగుబాటు గ్రూపులు బషర్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చివేసి దేశంలో పలు ప్రాంతాలను వారి నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత సిరియాలో ఘర్షణలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల సిరియాలో కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే సాయుధ దళాలపై అసద్ గ్రూపు దాడులు చేసింది. దీంతో ప్రభుత్వ భద్రతా దళాలకు చెందిన పలువురు పోలీసులు మృతి చెందారు. ఈ క్రమంలో తాజాగా అసద్ గ్రూపుపై ప్రతీకారం తీర్చుకునేందుకు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 200 మందికి పైగా మరణించారు. ఈ మృతుల్లో 50 మంది సిరియా ప్రభుత్వ దళాల సభ్యులు ఉండగా 45 మంది అసద్కు విధేయులైన వారు ఉన్నారు. మిగిలిన వాళ్లు సిరియాలోని ప్రజలే. బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ నివేదిక ప్రకారం ఈ ఘర్షణలు జబ్లే సమీపంలో ప్రభుత్వ దళాలు ఒక వాంటెడ్ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రతీకార దాడుల్ని సిరియా తీర ప్రాంత గ్రామాలపైనే జరిగాయి. షియర్, ముఖ్తారియా, హఫా గ్రామాలపై జరిగిన దాడుల్లో 69 మంది పురుషులు మరణించారు. అయితే ఈ దాడుల్లో స్త్రీలు గాయపడలేదని తెలుస్తోంది. 69 మందిలో 30 మందికి పైగా ముఖ్తారియా గ్రామంలోనే చనిపోయారు. ఆ తర్వాత సిరియా ప్రభుత్వ భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తీర ప్రాంతం వైపు వెళ్లారు. డమాస్కస్ కూడా తమ ఆత్మరక్షణ కోసం తీర ప్రాంత పట్టణాలు లటాకియా, టార్టస్, ఇతర సమీప గ్రామాలకు సైన్యాన్ని పంపింది. ఈ ప్రాంతాలు అసద్ మైనారిటీ అలవైట్ శాఖకు చెందినవి. అక్కడ ఎక్కువ సంఖ్యలో అలవైట్లు నివసిస్తుంటారు. సిరియా ప్రభుత్వం మృతుల సంఖ్యను అధికారికంగా ప్రస్తావించలేదు. కానీ జనం మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. సిరియా వార్తా సంస్థ సనా ప్రకారం పలు రకాల వ్యక్తిగత ఉల్లంఘనల కారణంగా చర్యలు తీసుకున్నామని, ఆ సమస్యను నివారించేందుకు కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు. 2011లో ప్రారంభమైన సిరియా అంతర్యుద్ధం ఇప్పటికీ దేశంలో అత్యంత బలమైన హింసాత్మకమైన ఘటనలకు దారితీస్తోంది. ఇప్పటి వరకు లక్షల మంది మరణించారు, మరికొంతమంది నిరాశ్రయులయ్యారు. దీంతో సిరియా ప్రజాస్వామ్య చరిత్రలో ఇది సంక్షోభ ప్రభుత్వంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సిరియాలో బషర్ అల్ అసద్ గత ఏడాది డిసెంబర్ 8న అధ్యక్ష పీఠం నుంచి వైదొలిగారు. దాంతో ఆయన 24 ఏళ్ల పాలనకే కాదు, సిరియాపై 5 దశాబ్దాలకు పైగా కొనసాగిన అసద్ కుటుంబ ఆధిపత్యాన్ని కూడా ముగింపు పడింది. 2000లో బషర్ అల్ అసద్ అధ్యక్షుడు కావడానికి ముందు ఆయన తండ్రి హఫీజ్ అల్ అసద్ 3 దశాబ్దాల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు తిరుగుబాటు కారణంగా అసద్ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు అసద్ ఆయన భార్య, 3 పిల్లలతో కలిసి రష్యా చేరుకున్నారు. సిరియా అంతర్యుద్ధం సమయంలో అసద్కు రష్యా మద్దతుగా నిలిచింది. ఈ దేశంలో 2 కీలక స్థానిక స్థావరాలను రష్యా ఏర్పాటు చేసింది. 2015లో అసద్కు సహాయం చేయడానికి రష్యా వైమానిక దాడులు ప్రారంభించింది. అది అసద్ యుద్ధంలో గెలవడానికి దోహదపడింది. తరువాతి 9 ఏళ్లలో జరిగిన రష్యా సైనిక ఆపరేషన్లలో 8700 మంది పౌరులతో సహా 21,000 మందికి పైగా మరణించారు. దీంతో పదవి నుంచి దిగిపోయిన తర్వాత అసద్ రష్యా వెళ్లిపోయారు. అయితే అసద్ను గద్దెదించిన హయత్ తహ్రీర్ అల్ షామ్కు వ్యతిరేకంగా ఆయన అనుచరులు తిరిగి యాక్టివ్ అయ్యారు. దీంతో ఇప్పుడు మళ్లీ సిరియాలో అంతర్యుద్ధం ఛాయలు కనిపిస్తున్నాయి.